పులివర్తి నాని గారు. నమస్కారం అధ్యక్ష. అధ్యక్ష, తుమ్మలగుంట చెరువు అనేది తిరుపతి రూరల్ మండలంలో మేజర్ అధ్యక్ష. ఈ తుడాకి దీనికి ఒక లింక్ ఎందుకు అడిగానంటే అధ్యక్ష, గతంలో తిరుపతికి వాటర్ రావాలన్నా తిరుపతి నియోజకవర్గానికి కానీ ఆనుకున్న నియోజకవర్గాన్ని 4 చెరువుల నుంచి వచ్చేది అధ్యక్ష. దళవాయిపల్లి చెరువు నిండితే పేరూరు చెరువుకు వస్తుంది, పేరూరు చెరువు నిండితే తుమ్మలగుంటకు వస్తుంది, తుమ్మలగుంట నుంచి అవిలాల తిరుచాలకు వెళ్తుంది అధ్యక్ష. అటువంటి చెరువుని సుందరీకరణ పేరుతో గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే అతని సొంత డబ్బులాగా తుడా నిధులు మళ్లించడం జరిగింది అధ్యక్ష. మన మినిస్టర్ గారు సార్ చెప్పిన విధంగా 39 కోట్లు కాదు అధ్యక్ష, సుమారు 60 కోట్లు దీనికి పెట్టారు అధ్యక్ష. ఈ 60 కోట్లు పెట్టిన దానికి డెవలప్మెంట్ మేము ఎక్కడ అడ్డు మాట్లాడలేదు అధ్యక్ష. ఒక తుమ్మలగుంట చెరువుకు ఉన్నటువంటి సరౌండింగ్ అంత అన్ని చోట్ల అధ్యక్ష బిల్డింగ్లు ఎక్కువ ఉన్నాయి, కావాల్సినటువంటి తాగునీటి సౌకర్యం అక్కడ లేదు అధ్యక్ష. దీన్ని మూసిన దాని వల్ల ఈ రోజు తాగునీటికి చాలా ప్రాబ్లం ఉంది అధ్యక్ష. దానికి ఆయకట్టు సుమారు అధ్యక్ష, ఈ తుమ్మలగుంట చెరువుకు ఆయకట్టు సుమారు 118 ఎకరాలు వస్తుంది అధ్యక్ష. అదేవిధంగా దానికి ట్యాంక్ వచ్చి చెరువు వచ్చి 143 ఎకరాలు వస్తుంది అధ్యక్ష. ఈ రోజు దీన్ని క్లోజ్ చేసిన దానివల్ల అక్కడున్నటువంటి రైతులందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష. ఈ ఎన్జిటి రూల్స్ ప్రకారం, సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం ఎక్కడ కానీ చెరువులు ముయ్యకూడదు అధ్యక్ష. కానీ సుందరీకరణ చేసుకోవచ్చు, చుట్టూరు ఉన్నటువంటి ట్యాంక్ ఉన్నటువంటి కట్టపైన ఎక్కడైనా చెట్లు పెట్టుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు అధ్యక్ష. ఇది టోటల్ క్లోజ్ చేసి ఆయన చేసిన దానికి ఈ తుడా తరఫున సుమారు ఇక్కడ క్రికెట్ గ్రౌండ్ చేశారు అధ్యక్ష, జిమ్ చేశారు అధ్యక్ష, టెన్నిస్ కోర్ట్ చేశారు, హాకీ కోర్ట్ చేశారు, ఫుట్బాల్ కోర్ట్ చేశారు, వాలీబాల్ కోర్ట్ చేశారు, బ్యాడ్మింటన్ కోర్ట్ చేశారు, ఇండోర్ స్టేడియం చేశారు, యోగా సెంటర్ చేశారు, తుడా గెస్ట్ హౌస్ కట్టారు అధ్యక్ష, అక్కడే జ్ఞాన మందిర్ కట్టారు, యోగా సెంటర్ అన్నారు, నేషనల్ ఫ్లాగ్ అధ్యక్ష అక్కడ కట్టకూడదు అధ్యక్ష. సుమారు 2,75,00,000తో నేషనల్ ఫ్లాగ్ పెద్దది కట్టారు అధ్యక్ష. దీనికి డ్రైవింగ్ స్కూల్, అక్కడ డ్రైవింగ్ స్కూల్ కూడా పెట్టడం జరిగింది అధ్యక్ష. 5 కిలోమీటర్ల వాకింగ్ ట్రాక్, అన్నపూర్ణ క్యాంటీన్ కూడా పెట్టారు అధ్యక్ష. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే అధ్యక్ష, తుడా నిధులు అనేది ఆ చుట్టుపక్కల ఉన్న 39 మండలాలకు సంబంధించింది. చంద్రగిరి నియోజకవర్గం కూడా 6 మండలాలకు ఇచ్చారు అధ్యక్ష. కానీ 6 మండలాలకు సంబంధించి రాణి గారు మీరు ఇప్పుడు మంత్రి గారిని ఏమడుగుతున్నారు, జరిగిన కథ చెప్తున్నారు, అదే దీనికి అడుగుతున్నారు. సుందరీకరణ చేశారు చేసిన దానికి ఏ విధంగా ఎన్జిటి రూల్ ప్రకారం చేయకూడదు అధ్యక్ష. చెరువులు అంటే సుందరీకరణ చేయొచ్చు కానీ క్లోజ్ చేయకూడదు అధ్యక్ష. క్లోజ్ చేసినారు, దానికి ఏ విధంగా రెస్పాన్స్ అవుతారని అడిగారు అధ్యక్ష. మంత్రి గారు. అధ్యక్ష, తుమ్మలగుంట చెరువు ఆయకట్టు 88.81 ఎకరాల అధ్యక్ష. ఇందులో 45 ఎకరాల్లో గ్రావెల్తో లెవెల్ చేసిన మాట వాస్తవం అధ్యక్ష. దాంట్లో పార్క్స్, ప్లే గ్రౌండ్స్ అంటే హాకీ గ్రౌండ్, ఫుట్బాల్ గ్రౌండ్, బాస్కెట్బాల్ గ్రౌండ్, టెన్నిస్ గ్రౌండ్, ఇలా ఏదైతే సభ్యులు చెప్పారో అవన్నీ యాక్చువల్లీ అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. అయితే వీటన్నిటిని డెవలప్ చేయడానికి మొత్తం 90 వర్క్స్తో 33,90,33,609 రూపాయలు ఖర్చు పెట్టారు ఈ టెండర్స్ ద్వారా. ఇది కాకుండా గ్రీనరీ డెవలప్ చేయడానికి ఒక 12 వర్క్స్తో 6,91,776 రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది అధ్యక్ష. మొత్తం 39,91,25,345. అయితే ఇక్కడ వాటర్ కంట్రోల్ చేసే గేటు దాన్ని డిస్టర్బ్ చేయలేదు, మిగులు వాటర్ కిందకు పోయే నిర్మాణాన్ని ఒకటి డిస్టర్బ్ చేయలేదు అధ్యక్ష, లో లయింగ్ వాటర్ ఉండే ఏరియాని డిస్టర్బ్ చేయలేదు. అయితే సుప్రీంకోర్టు ఆర్డరు, ఎన్జిటి ఆర్డర్ ప్రకారం కొన్ని చేయకూడదు అవి చేశారు. దాని మీద యాక్షన్ తీసుకుంటానని సభ్యులు తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ. చెప్పయింది, కాలువలు కాంక్రీట్ వేసి క్లోజ్ చేశారు. ఈ రోజు ఇప్పుడు పంపిస్తే కూడా అన్నగారు చూడొచ్చు అధ్యక్ష, టోటల్ వచ్చే కాలువలు మొత్తం తుమ్మలగుంట చెరువుకు వచ్చే కాలువలు మొత్తం మూసేశారు అధ్యక్ష. దానివల్లే వరదలు వచ్చి తిరుగుతు పరిసరాలన్నీ మునిగిపోతుంది అధ్యక్ష. అన్నగారు ఇప్పుడే మనిషిని పంపిస్తే ఇప్పుడే చూడొచ్చు అధ్యక్ష. పరిశీలించండి సార్. క్వశ్చన్ నెంబర్ 244 హోమ్ మినిస్టర్ గారు. ఇక్కడ హోమ్ మినిస్టర్ గారు ఇది స్టార్ట్ చేసే ముందు ఇది ఆన్లైన్ లోన్ యాప్లు అనేది పెద్ద సామాజిక సమస్యగా మారిపోయింది. సో దీని మీద వీలైతే రేపు ఒక షార్ట్
డిస్కషన్ పెట్టుకోవాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే ఎక్కువ మంది కూడా మాట్లాడవలసిన అవసరం ఉంది. సో ఈ రోజున సభ్యులకి నా రిక్వెస్ట్ ఏంటంటే, ఇక్కడ ఉన్న వాళ్ళు జస్ట్ బీ వెరీ బ్రీఫ్. రేపు తప్పకుండా దాని మీద డీటెయిల్డ్ డిస్కషన్లో కొంచెం ఎలాబొరేట్గా మాట్లాడుకోవచ్చు. భూమా అఖిలప్రియ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, మీరు అన్నట్టుగా ఈ ఆన్లైన్ యాప్స్కి సంబంధించి చాలా ఎక్కువగా